ఐపీఎల్ 2024లో సెకండ్ క్వాలిఫై మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్కి వెళ్ళడం అనేది జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు హెన్రిచ్ క్లాసిన్ 34 బంతుల్లో 50 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 37 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి అవీష్ ఖాన్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ట్రెంట్ బౌల్ట్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి ధ్రువ్ జోరెల్ వచ్చేసరికి 35 బంతుల్లో 56 పరుగులు చేశారు, నాట్అవుట్గా ఉన్నారు. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 21 బంతుల్లో 42 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయి టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి షాబాద్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అభిషేక్ శర్మ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి షాబాద్ అహ్మద్కి ఇవ్వడం జరిగింది.